రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా ఇల్లు ఉన్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరో ఇద్దరో ఉంటే, ఆడకూతురులే ఉంటే, ఆడకూతురులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఉన్నా, ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి పోగానే అత్తగారు వాళ్ళు తల్లిదండ్రులకు ఏ మాత్రం సాయం చేయడానికి అవకాశమే లేదు, అవకాశం ఇవ్వనే వద్దనే విధానం. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి మాత్రం మొత్తం అల్లుడో లేకపోతే అత్తగారులో మొత్తం తీసుకొని రమ్మని మాట్లాడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా మనం కూడా ఈ పంచాయతీలు